ఇందాకంటే ఆన్లోనే ఉంది కదా వీడియో. ఇప్పుడు ఆఫ్ చేసిన ప్రజెంట్ రికార్డ్ అవుతుంది. జగదీష్ వచ్చిండా? రాకేష్ జగదీష్ రాలేదు కదా క్లాస్ కి? లేను మేడం, ఇంకా కాలేజీలో ఉన్నా మేడం. గణేష్ మటి. అవునా, నువ్వు కూడా? అవును మేడం. స్కాలర్షిప్ గురించి వచ్చిందా? ఎస్ మేడం. ఓకే ఓకే. ఈ పూజిత మేఘన కూడా రాలేదుగా భవ్య క్లాస్ కి. వెయిట్ చేద్దాం కొద్దిసేపు. పూజకి అది చేస్తలేదంట మేడం, ఓపెన్ అయితలే అంటుంది. అవునా, మేఘనది పూజితది ఒకటే ఊరు కాదా? కాదు మేడం, వేరే. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని రాలేదంటనా తనకి? డౌన్లోడ్ చేసుకుందంట కానీ అది మరి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుందో లేదో ఓపెన్ కావట్లేదు అంటుంది. ఇప్పుడు వచ్చేసారు. హలో సోహెల్. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మళ్ళీ రాకేష్ బయటకు వెళ్ళిపోయింది. సిగ్నల్ లేదు అనుకుంటా మ్యామ్. కాలేజ్ లో ఉన్నా అని చెప్పాడు. అవును మ్యామ్, ఉండు. గణేష్ కూడా ఉన్నా అనుకుంటా మ్యామ్. అవునవును, స్కాలర్షిప్ గురించి వచ్చానంట. నీది అయిపోయిందా? సాల్వ్ అయిపోయిందా ప్రాబ్లం స్కాలర్షిప్ ది? అయిపోయింది. ఫోన్ చేసినాం మేము ప్రదీప్ సార్కి ఫోన్ చేసినాం. ఓకే. సో ఈ రోజు మనము FA1 రివిజన్ చేసుకుందాం అనుకున్నాం కదా, జర్నల్ ఎంట్రీస్. ఓకే. హలో సోహెబ్. మ్యామ్ చెప్పండి మ్యామ్. వింటున్నావా? వింటున్నానేమో మ్యామ్. 2 types of accounts ఉన్నాయి కదా మనకి. వన్ ఈజ్ పర్సనల్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ ఇంపర్సనల్ అకౌంట్స్, రైట్? సో బేసిక్ అకౌంటింగ్ రూల్స్ ఏంటివి? పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటిది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ బేసిక్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ బేసిక్ రూల్ ఏంటి? డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే. రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఈక్వేషన్స్ ఏంటివి? డెబిట్ ఇంక్రీజ్ ఇన్ అన్ అసెట్, క్రెడిట్ డిక్రీజ్ ఇన్ అన్ అసెట్. ఒకవేళ లయబిలిటీస్ ఉంటే డెబిట్ డిక్రీజ్ ఇన్ ఏ లయబిలిటీ, క్రెడిట్ ఇంక్రీజ్ ఇన్ ఏ లయబిలిటీ. ఇన్ కేస్ ఆఫ్ క్యాపిటల్ అయితే డెబిట్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్, క్రెడిట్ ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, డెబిట్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఏ లాస్, క్రెడిట్ decrease in an expenses or a loss. In case of incomes and gains లేదా revenues, debit decrease in an income or gains, credit increase in income or gains.
ఓకే, ఈ రూల్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మనం జనరల్ ఎంట్రీస్ ఈజీగా రాసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ కమిన్స్డ్ బిజినెస్ విత్ 50,000 రూపీస్. ఎలా రాస్తావు చెప్పు జనరల్ ఎంట్రీ? రామ్ కమిన్స్డ్ బిజినెస్ విత్ 50,000 రూపీస్. సో ఈ వ్యవహారంలో రెండు అంశాలు ఏమేంటి చెప్పండి? ఏమేంటున్నాయి? క్యాష్, క్యాపిటల్. క్యాష్, క్యాపిటల్. ఓకే, 50,000 రూపీస్ ని రామ్ ఏం చేస్తున్నాడు? వ్యాపార ప్రారంభానికి పెట్టుబడి పెట్టాడు. ఓకే, వ్యాపార ప్రారంభానికి 50,000 రూపాయలు తెచ్చాడని ఇచ్చాడు. ఓకే, కాబట్టి ఇక్కడ రాము మనకు సంబంధం లేదు, ఎందుకంటే రామ్ సొంత వ్యాపారం కాబట్టి రామ్కితో మనకి సంబంధం లేదు. ఇక్కడ ఏంటి? 50,000 రూపాయలు నగదుని మూలధనంగా సంస్థలోకి ప్రవేశపెట్టాడు. సో రామ్ పుస్తకాల్లో రామ్ పేరును రాయకూడదు కాబట్టి రామ్ ఖాతాకు బదులుగా ఎవరి ఖాతాని నమోదు చేస్తాము? క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో జనరల్ ఎంట్రీ ఏ విధంగా రాస్తాము? క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్. ఈ ట్రాన్సాక్షన్ లో రెండు అంశాలు ఏమిటి చెప్పండి? ఫర్నిచర్, క్యాష్. ఫర్నిచర్, క్యాష్. జనరల్ ఎంట్రీ ఏ విధంగా రాస్తాము? ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. వెరీ గుడ్. ఫర్నిచర్ ని కొనుగోలు చేస్తున్నాము నగదు పెట్టి. ఫర్నిచర్ అనేది అసెట్. సో ఇదేంటిది? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ కాబట్టి రియల్ అకౌంట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటిది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి ఫర్నిచర్ సంస్థలోకి వస్తుంది కాబట్టి యాజ్ పర్ రియల్ అకౌంట్ ఏం చేయాలి? మనము డెబిట్ చేయాలి ఫర్నిచర్ అకౌంట్ ని. నెక్స్ట్ క్యాష్ ఏమవుతుంది? పే చేస్తున్నాము అంటే సంస్థ నుంచి పోతుంది, నగదు సంస్థ నుంచి పోతుంది. క్యాష్ అనేది ఏ ఖాతాకు సంబంధించినది? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటిది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ పోతుంది కాబట్టి, నగదు పోతుంది కాబట్టి నగదు ఖాతాను ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. కాబట్టి జనరల్ ఎంట్రీ ఏ విధంగా రాస్తాము? ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ పర్చేజ్డ్ మెషినరీ ఫ్రమ్ మనోజ్ ఆన్ క్రెడిట్. పర్చేజ్డ్ మెషినరీ ఫ్రమ్ మనోజ్ ఆన్ క్రెడిట్. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు? మనోజ్ నుంచి అరువుకి యంత్రాల కొనుగోలు. ఓకే, ఇక్కడ రెండు అంశాలు ఏమేంటివి? ఒకటి మెషినరీ, రెండవది మనోజ్. క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు కదా ఇది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏం రాయాలి? మెషినరీ అనేది ఏమో రియల్ అకౌంట్, మనోజ్ ఏమో పర్సనల్ అకౌంట్. ఓకే, మెషినరీ ఏమో రియల్ అకౌంట్, మనోజ్ ఏమో పర్సనల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటిది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మెషినరీని పర్చేజ్ చేస్తున్నావు కాబట్టి సంస్థలోకి మెషినరీ వస్తుంది కాబట్టి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. మనకి ఎవరిస్తున్నారు? మనోజ్. ప్రయోజనాన్ని మనోజ్ ఇస్తున్నాడు, మనం ఏమి క్యాష్ పే చేయట్లేదు. కాబట్టి ఏమవుతుంది? మనోజ్ కి మనము భవిష్యత్తులో చెల్లించవలసి ఉంది కాబట్టి మనోజ్ కి మనము రుణపడి ఉన్నాము అంటే అర్థం ఏంటి? మనోజ్ మనకి క్రెడిటర్ అవుతాడు. ప్రయోజనాన్ని ఇస్తున్నాడు, ప్రయోజనాన్ని తీసుకోవట్లేదు. కాబట్టి పర్సనల్ అకౌంట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటిది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, సో ఇక్కడ మనోజ్ గివర్ కాబట్టి మనోజ్ అకౌంట్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. కాబట్టి ఈ వ్యవహారానికి జనరల్ ఎంట్రీ ఏ విధంగా రాయాలి? సో మ్యామ్ జనరల్ ఎంట్రీ ఏ విధంగా రాయాలి? మనోజ్ నుంచి యంత్రాలు కొనుగోలు అరువుకి.
purchased machinery from Manoj on credit. ఎలా రాయాలి? మెషనరీ అకౌంట్ డెబిట్ టు మనోజ్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ట్రాన్సాక్షన్ చెప్తా చూడు. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ గోయల్ 8,000 rupees ఆన్ అకౌంట్. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ గోయల్ 8,000 rupees ఆన్ అకౌంట్. గోయల్ నుంచి 8,000 రూపాయల నగదు వసూలు. ఇక్కడ రెండు అంశాలు చెప్పండి. ఏమేంటివి? గోయల్ ఒకటి, క్యాష్ ఒకటి. This is for the cash book. Difference between cash book balance Cash and is passbook. related to which account? Cash is related to which account, Shoyab? Real account. Real account. Goyal is Personal account. personal account. Real account principle ఏంటిది? What comes Debit out to what comes in, credit what goes out. goes out. క్యాష్ రిసీవ్ అవుతుందంటే క్యాష్ వస్తుందా పోతుందా? వస్తుంది మ్యామ్. కాబట్టి క్యాష్ అకౌంట్ ఏం చేయాలి? యాజ్ పర్ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి. రిసీవ్ Credit. అవుతుంది కదా, డెబిట్ చేయాలి. సారీ మ్యామ్. నీకు ఎవరు ఇస్తున్నారు? గోయల్. గోయల్ ఇస్తుంది. అకౌంట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటిది? ఏం మ్యామ్? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. పర్సనల్ అవునా. అకౌంట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటిది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. క్రెడిట్ ద గివర్. గోయల్ ఇస్తున్నాడు కాబట్టి గోయల్ Credit. అకౌంట్ ఏం చేయాలి? డెబిట్ చేస్తే క్రెడిటా? క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి. సో రిసీవ్డ్ క్యాష్ అవునా. ఫ్రమ్ గోయల్ ₹8,000. దీనికి జనరల్ ఎంట్రీ ఏం రాయాలి ఇప్పుడు? ఇప్పుడు చెప్పినావు కదా, క్యాష్ అకౌంట్ డెబిట్ టు గోయల్ అకౌంట్. గోయల్ అకౌంట్. నెక్స్ట్ ల్యాండ్ లార్డ్ ₹500. పెయిడ్ రెంట్ టు ల్యాండ్ లార్డ్ ₹500. చెప్పు. పెయిడ్ రెంట్ టు ల్యాండ్ లార్డ్ ₹500. భూస్వామికి అద్దె చెల్లింపు ₹500. ఈ వ్యవహారంలో రెండు అంశాలు ఏమిటి? భవ్య, రెంట్ అకౌంట్, క్యాష్ అకౌంట్. రెంట్ అకౌంట్, క్యాష్ అకౌంట్. సో ఇక్కడ ఏంటిది? హియర్ ల్యాండ్ లార్డ్ అకౌంట్ ఈజ్ నాట్ బి కన్సిడర్డ్. వై? క్యాష్ ట్రాన్సాక్షన్. దిస్ ఈస్ క్యాష్ ట్రాన్సాక్షన్. దట్స్ వై ల్యాండ్ లార్డ్ అకౌంట్ ఈజ్ నాట్ బి కన్సిడర్డ్. ఓకే, భూస్వామికి అద్దె చెల్లిస్తే భూస్వామి ఖాతాని లెక్కలోకి తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇది నగదు వ్యవహారం. నగదు వ్యవహారం ఉన్నప్పుడు మనకు వ్యక్తిగత ఖాతాతో సంబంధం ఉండదు. ఓకే, సో ఆయన అద్దె చెల్లించాడు అంతే. ల్యాండ్ లార్డ్ తీసుకున్నాడు అంటారు. ఈయన అద్దెకుంటున్నాడు కాబట్టి అద్దె ల్యాండ్ లార్డ్ కి చెల్లించాడు కాబట్టి ఆ వ్యవహారం ఇంతటితో అయిపోయింది. ఇంకా ల్యాండ్ లార్డ్ తో ఇక్కడ సంబంధం లేదు, ఏమీ రుణపడి లేడు. కాబట్టి ల్యాండ్ లార్డ్ అకౌంట్ ఈజ్ నాట్ బి కన్సిడర్డ్. ఓకే మ్యామ్. నెక్స్ట్ మ్యామ్ ఈ లాంగ్ క్వశ్చన్స్ లా ఫస్ట్ క్వశ్చన్ డిస్అడ్వాంటేజెస్ లేదు మ్యామ్ బుక్ లో, మొత్తం చదివినా. అడ్వాంటేజెస్ అయితే ఉంది కదా. అడ్వాంటేజెస్ ఉంది మ్యామ్, డిస్అడ్వాంటేజెస్ అడిగారు మ్యామ్ మీరు. అయితే నువ్వు అడ్వాంటేజెస్ రాయి మ్యామ్. లేకపోతే నెట్ లో చూసి రాయొచ్చు, అట్టనే రాయొచ్చు కదా మ్యామ్? రాయొచ్చు నీ ఇష్టం.
ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ 50,000 రూపీస్. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ 50,000 రూపీస్. ఇప్పుడు చెప్పండి. In this transaction, which account is affected? బ్యాంక్ చెప్పండి. అకౌంట్, క్యాష్ అకౌంట్. Bank account and cash account. Okay. Bank is personal account, cash is real account. Rules for debit and credit. బ్యాంక్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ Credit. Debit the receiver, credit what goes out kada. Okay. So the bank is here, the bank is receiver and cash is out kada. So debit the receiver, credit what goes out. So bank is debited and cash is credited. Okay. So general entry is bank account debit to cash account. Okay. Next, purchased machinery payment made by check. Which accounts affected in this transaction? Purchased machinery payment made by check. Machinery and bank. Avuna? Machinery account to bank account. Nature of accounts ఏమేంటివి? Machinery is real account. Bank is personal account. Okay. ఇప్పుడు చెప్పు జనరల్ ఎంట్రీ. Purchased machinery payment made by check. Machinery is real account. Bank is personal account. Machinery is debited and bank is credited. Why? Machinery is real account. Debit what comes in. Bank is giver. So credit the giver. That's why machinery account debit to bank account. Okay. Next, took loan from Deepak. Took loan from Deepak 20,000 rupees. Which accounts affected? Cash loan from Deepak. One is cash, second one is loan from Deepak or Deepak account. So nature of accounts, cash is real account, Deepak is personal account. Okay. సో దీపక్ నుంచి అప్పు తీసుకుంటే మనకు నగదు వస్తుంది కదా, కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ ద గివర్. ఓకే. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు లోన్ ఫ్రమ్ దీపక్ అకౌంట్. ఓకే. నెక్స్ట్, విత్డ్రా క్యాష్ ఫ్రమ్ ఆఫీస్ ఫర్ పర్సనల్ యూజ్ 5,000 rupees. Withdraw cash from office for personal use. Personal use అంట. చెప్పండి, which accounts affected in this transaction? Drawing account, ma'am. Very good. One is drawing account, second one is withdraw cash అన్నాం కదా, second one is ఏంటి? Cash. Personal account. Cash. నువ్వు ఫస్ట్ వ్యవహారాన్ని అర్థం చేసుకో. ట్రాన్సాక్షన్ ఏంటిది? విత్డ్రా క్యాష్ ఫ్రమ్ ఆఫీస్ ఫర్ పర్సనల్ యూజ్. సో ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ 2 accounts ఆర్ ఎఫెక్టెడ్. వన్ ఈజ్ డ్రాయింగ్స్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ క్యాష్ అకౌంట్ అని చెప్పాలి. ఓకే. నేచర్ ఆఫ్ అకౌంట్స్ అంటే డ్రాయింగ్ అకౌంట్ ఈజ్ పర్సనల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ ఈజ్ రియల్ అకౌంట్. డ్రాయింగ్స్ ఏమవుతుందని చెప్పాను, పర్సనల్ అకౌంట్ కదా. క్యాష్ ఈజ్ రియల్ అకౌంట్. ఓకే. సో ఎవరు వాడుకున్నారు ఇక్కడ?
మనం వాడుకున్నాము, మన వ్యక్తిగత అవసరాల కోసం మన ఆఫీస్ నుంచి మనం వాడుకున్నాం, మన పేరు మన పుస్తకాల్లో రాసుకోకూడదు కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. సో ఇండైరెక్ట్ గా ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ మనమే ఉన్నాం. డెబిట్ ద రిసీవర్. సో రిసీవర్ అంటే ఎవరు, మనము. కాకపోతే మన పుస్తకాల్లో మన పేరు రాసుకోకూడదు కాబట్టి ఇక్కడ ఏ అకౌంట్ ని డెబిట్ చేయాలి, డ్రాయింగ్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. ఓకే, అకౌంట్ టు బి డెబిటెడ్ ఈస్ డ్రాయింగ్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనము, సంస్థ నుంచి నగదు తీసుకుంటున్నాం. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సంస్థ నుంచి ఏం బయటకు వెళ్తుంది, క్యాష్ కదా, కాబట్టి అకౌంట్ టు బి క్రెడిటెడ్ ఈస్ క్యాష్. ఓకే, నెక్స్ట్ విత్డ్రా క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. విత్డ్రా క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. ఇప్పుడు చెప్పండి, ఈ అకౌంట్స్ ఎఫెక్టెడ్. క్యాష్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. Bank. Cash account. One is cash account. Second one is which account? ఇంట్రెస్ట్ అకౌంట్. Bank account. Bank account. ఓకే, అవును, బ్యాంక్ అకౌంట్. Nature of accounts ఏంటివి ఇక్కడ? Cash is real account. Bank is personal account. Okay. అవును. జనరల్ ఎంట్రీ ఏ విధంగా రాస్తావు? విత్డ్రా క్యాష్ ఫ్రమ్ General entry బ్యాంక్ ఫర్ ఏమో? ఆఫీస్ యూజ్ అంటే ఆఫీస్ యూస్. బీయింగ్ అమౌంట్, చిట్టాపద్ద ఏ విధంగా రాస్తావు? బీయింగ్ క్యాష్ రిటర్న్ ఫ్రమ్ ఆఫీస్ యూస్. క్యాష్ అకౌంట్ టు నిన్ను బ్యాంక్ అకౌంట్. అడగట్లేదు. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. చిట్టాపద్ద అడుగుతున్నాను. చెప్తున్నాను. నెక్స్ట్ third problem. Deepak commenced business with a capital of ₹50,000. Deepak commenced business with a capital of ₹50,000. In this transaction, which account is affected? One is cash, second one is క్యాపిటల్ అకౌంట్. చెప్పు, చిట్టాపద్ద ఏ విధంగా రాస్తావు? జనరల్ ఎంట్రీ ఏ విధంగా రాస్తావు? క్యాష్ అకౌంట్ డేటర్ టు క్యాపిటల్ అకౌంట్. బీయింగ్ క్యాష్ Capital account. Invested in business. Being cash invested in business. బిజినెస్. Second. Next. Deposited in bank ₹40,000. Deposited in bank ₹40,000. బ్యాంక్ క్యాష్ అకౌంట్. బ్యాంకు క్యాష్. చిట్టాపద్దు చెప్పు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. వివరణ ఏ విధంగా రాస్తావు? Being cash deposited in bank. Being cash deposited in bank. Next. Purchased goods from Krishna on credit. Purchased goods from Krishna on credit. కృష్ణ అకౌంట్ పర్చేసెస్ అకౌంట్. ఫస్ట్ వన్ డెబిట్ అయ్యేది చెప్పాలి ఫస్ట్ ఎప్పుడైనా కూడా. పర్చేజ్ అకౌంట్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఈస్ కృష్ణ అకౌంట్. హౌ టు రైట్ జనరల్ ఎంట్రీ? పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు కృష్ణ అకౌంట్. వివరణ? being purchased Being goods from goods purchased from Krishna on credit. on credit. Next. Sold goods to Rama on credit. Sold goods to Rama on credit. Rama account. Which account is affected? Rama, one is Rama account, second one is sales account. Sales account. Journal entry? Rama account debit to sales account. Rama account debit to sales account.
Being goods sold to goods sold on credit. Rama on credit. Next one. Purchased goods from Manish for cash. Purchase Purchased account, goods. cash account. Cash account. ఇక్కడ మనీష్ వస్తుందా? రాదు మేడం, క్యాష్ ట్రాన్సాక్షన్. In this transaction, Manish does not considered to be account. Why? This is cash transaction. Okay. General entry చెప్పు. General entry. Purchase account Sohail, no debit చెప్పు. to cash. General entry. Purchase account debit to cash account. Being purchased goods for cash. Okay. Next. Purchased machinery from Ajay Engineering Company. Payment made by check. 12th January. Purchased machinery from Ajay Engineering Company. Payment made by check. Machinery account to bank account. Very good. Machinery account data to bank To account. bank account. Very good. వివరణ. Being machinery payment made by check. Being machinery purchased payment made by check. Okay. Issued check to Krishna. Issued check to Krishna. Krishna account to debit to bank account. Being check issued to Krishna. Being check issued to Krishna. Next. Received interest from Ashok. Received. This transaction, which accounts is affected? Received interest from Ashok, 500 rupees. One is cash. account. Second one is interest. ఇక్కడ అశోక్ తో సంబంధం ఉందా మనకి? అశోక్ తో సంబంధం ఉందా? లేదు. ఎందుకంటే ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి. ఓకే. జనరల్ ఎంట్రీ ఏ విధంగా రాస్తావు? Cash account data to cash account debit to interest account. Being interest received. Okay. Cash withdrawn from bank for office use. Cash withdrawn from bank for office use. Account debit. ఇది చెప్పండి. Cash account debit to bank account. Being a amount withdrawn from bank for office use. Being cash withdrawn from bank for office use. Next, amount withdrawn from bank for personal use. ఇక్కడ ఏ ఖాతాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? One is cash. One is drawings account, second one is cash account, ante bank account. Drawing account debit to bank account. Drawing account debit to bank account. Being cash withdrawn from bank for personal use. Hello, Bhavya. Madam. Bhavya. Madam. Next. Took loan from Rajiv Verma. Took loan from Rajiv Verma. Cash account to Rajiv Verma loan account.
Rajiv Verma loan account. Cash Chittapaddu account debit. Rajiv to Verma loan Rajiv account. Verma loan account. Being Being amount amount loan taken లేదా from loan. Rajiv Verma. Next. Cash withdrawn from office for personal use. drawings account debit to cash account. Drawing account debit to cash account. Being Next. cash taken Good. personally. Being cash taken for personal use. Next one. Goods withdrawn for personal use. Goods withdrawn for personal use. Drawing account debtor to purchase account. Being good. Ma'am, Good అని పర్చేస్ అకౌంట్ తీసుకోమన్నారు కదా మేడం. Goods withdrawn for personal use. పర్సనల్ యూజ్ అన్నప్పుడు డ్రాయింగ్ అకౌంట్ వస్తుంది కదా, డ్రాయింగ్స్ ma'am. అకౌంట్. గూడ్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనము సొంతానికి వాడుకోవడానికి గూడ్స్ తీసుకున్నాం కాబట్టి పర్చేస్ అకౌంట్ ని క్రెడిట్ చేయాలి. ఆఫీస్ కోసం తెచ్చిన కొనుగోళ్లలోంచి మనం పర్సనల్ యూజ్ కోసం గూడ్స్ తీసుకున్నాం కాబట్టి కొనుగోలు తగ్గిపోతాయి కదా. సో ఈ విషయంలో కొనుగోలు ఖాతాని క్రెడిట్ చేయాలి. ఓకే. Drawing account. సో డ్రాయింగ్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్. నెక్స్ట్. పెయిడ్ రెంట్ టు ల్యాండ్ లార్డ్ బై చెక్. Rent account debtor to bank account. వెరీ గుడ్. రెంట్ అకౌంట్ డెబిట్ To bank To? account. Bank account. బ్యాంక్ అకౌంట్.